హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిధి ఫుడ్స్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పసుపు, కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఒక కప్పు, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 250 grams ఆఫ్ కర్డ్. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఒక 2 hours. ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఓన్లీ 2 hours మ్యారినేట్ చేసి పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం వాటర్లో ఒక 3 liters అంత వాటర్ తీసుకుంటున్నాను. అందులో హోల్ గరం మసాలా, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సమ్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఇది బాయిల్ చేసుకుందాము. బాయిల్ అయిన తర్వాత దీనికి రైస్ యాడ్ చేసుకోవాలి. సో నేను 1/2 kg మటన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనికి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నేను మటన్ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. యూజువల్గా బగోనలో అయినా కుక్ అయిపోతుంది, కానీ అది ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. 8 to 9 విజిల్స్ పెట్టేస్తే మనకి మటన్ అనేది ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. సో నేను ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ అనేది ఇందాక మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ మ్యారినేట్ చేసిన మొత్తం అందులో యాడ్ చేసి ఒక 8 to 9 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అయిపోయింది. సో మనం రైస్ యాడ్ చేసుకుందాము. ఈ రైస్ మనం 70% కుక్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. సో విజిల్స్ అనేటివి కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి. సో రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత మనం ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకొని రైస్ పక్కన పెట్టుకుందాము. మనకి రైస్ అనేది 70% కుక్ అవ్వాలి. సో మనకి 70% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ని డ్రైన్ చేసి రైస్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బగోనా తీసుకున్నాను. అందులో కిందికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కింద రైస్ వేస్తున్నాను, లేయర్ బై లేయర్ యాడ్ చేస్తూ పోతాను. సో రైస్ అండ్ ఒక లేయర్ మటన్, ఆ తర్వాత కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ అగైన్ ఐ రిపీట్ ద సేమ్ థింగ్. మళ్ళీ ఇలానే రైస్ యాడ్ చేసి మళ్ళీ మటన్, మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ ఆయిల్ ఇలా యాడ్ చేస్తూ పోతాను. అండ్ ఆల్సో నిమ్మకాయ రసం, డోంట్ ఫర్గెట్ దాట్. అలా యాడ్ చేస్తూ లేయర్ బై లేయర్ పెట్టుకుందాం అన్నమాట. పెట్టుకొని దీన్ని మనం పెంక పైన అన్నం పెట్టి బగోనా పెట్టేసుకొని ఒక 15 minutes దమ్కి పెడదాం. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు యమ్మీ సండే స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో దీన్ని డెఫినెట్గా ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. హోప్ యూ లైక్ ద వీడియో. See you all in the next video. Do like, share and subscribe. Bye bye.